నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. నేను ప్రవీణ. ఈ వీడియోలోని ఫ్రీ హ్యాండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ అలాగే పెయింటింగ్ మీద జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో చూద్దాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాప్స్ అనమాట. దీని మీద ఇలా స్టెయిన్స్ పడ్డాయి. సరేలే మిషన్ ఎంబ్రాయిడరీ చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఓల్డ్ అయిపోయిందిలేండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి మన శారీస్ మీద కానీ బ్లౌజెస్ మీద కానీ స్టెయిన్స్ ఇలా పడుతూ ఉంటాయి. వాడకుండా పడేస్తుంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వస్తే హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ వస్తే మిషన్ ఎంబ్రాయిడరీ చేసి దాన్ని కవరప్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి నేను ఇది చూపిస్తున్నాను. ఫ్రేమ్ అనేది ఇలా ఫిక్స్ చేశాను. మంచి మంచి అవుట్ఫిట్స్ ఒక్కొక్కసారి స్టెయిన్స్ కానీ లేకపోతే కాలిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలాగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో కానీ మెషిన్ ఎంబ్రాయిడరీతో కవర్ చేయొచ్చు అనమాట. ఇది ఫ్యాబ్రిక్ కాస్త థిక్గా ఉంది. అది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను బాటంలోని బుక్రమ్ కానీ న్యూస్ పేపర్ కానీ ప్లేస్ చేయలేదు. అదే క్లాత్ పల్చగా ఉంటే మాత్రం బ్యాక్ సైడ్ బుక్రమ్ కానీ పేపర్ కానీ ప్లేస్ చేస్తేనే డిజైన్ అనేది బాగా వస్తుందన్నమాట. ఫ్రీ హ్యాండ్ మెషిన్ ఎంబ్రాయిడరీ వీడియోస్ అంతకుముందు షేర్ చేశాను. ఆ వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సెట్టింగ్స్ పెద్దగా ఏముండవండి మిషన్స్కి. జస్ట్ చాలా ఈజీ అనమాట. వితిన్ 1 minute సెట్ చేసేసుకోవచ్చు ఎంబ్రాయిడరీకి కావాల్సిన సెట్టింగ్స్. ఇలా ఫీడ్ డాగ్స్ అనేవి డ్రాప్ చేయాలి. లెంత్ ఏమో ఎస్ఎస్లో కానీ లేదా 4లోని పెట్టచ్చు. సెలెక్టర్ ఏమో జిగ్జాగ్ స్టిచ్లో ఇచ్చేసాను అనమాట. ఎస్ఎస్ జిగ్జాగ్ ఎస్ఎస్లో అయినా ఉంచవచ్చు, లేకపోతే మామూలుగా జిగ్జాగ్ స్టిచ్లో ఉంచవచ్చు అనమాట. ఎస్ఎస్ జిగ్జాగ్ అనేది స్టిచ్ కాస్త ముద్దగా పడుతుంది, థిక్గా పడుతుంది. ఇలాగ ఈ నెక్ లైన్ దగ్గర డిజైన్ వచ్చింది కదా, దానికి మ్యాచింగ్ కలర్స్ లేదా కాంట్రాస్ట్ కలర్స్ సూట్ అయ్యేది వాడచ్చు అనమాట. ఇలాగ నా దగ్గర ఉన్న కలర్స్తో చూపిస్తున్నాను. సిల్క్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు, నార్మల్ థ్రెడ్ అయినా యూస్ చేయొచ్చు. బాబిన్లో మాత్రం నార్మల్ థ్రెడ్డే ప్లేస్ చేశాను. థ్రెడ్ టెన్షన్ వచ్చేసరికి నార్మల్ థ్రెడ్కి అయితే 1లో ఉంచవచ్చు, సిల్క్ థ్రెడ్స్కి అయితే 0లో ఉంచాలి. అలాగే ఫ్రీ హ్యాండ్ మెషిన్ ఎంబ్రాయిడరీకి ఫుట్ హోల్డర్ కూడా తీసేయాలి. ఫ్రేమ్ అనేది ఇలా ఫిక్స్ చేస్తాం కదా. సింపుల్గా ఫ్లోరల్స్, లీవ్స్, బర్డ్స్, స్టెమ్స్తోనే ఫిల్ చేసేస్తున్నాను ఎక్కడెక్కడైతే స్టెయిన్స్ ఉన్నాయో. ఇలాగా ఈజీగా ఒక 20-30 minutes లోపలే అయిపోతుంది అనమాట మిషన్ ఎంబ్రాయిడరీ అయితే. సిల్క్ థ్రెడ్సే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సిల్క్ థ్రెడ్స్తోని ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు నెమ్మదిగా చేయాలి, లేకపోతే మాటికి తెగుతూ ఉంటుంది అనమాట. సిల్క్ థ్రెడ్స్ డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ వీడియో నేను కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను, లెందీ అయిపోద్దని. బిగినర్స్ ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకునేటప్పుడు ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫుట్ దొరుకుతుంది ఈ మిషన్కి సంబంధించింది. అది తీసుకుంటే బెస్ట్. లేదు కాన్ఫిడెంట్గా పర్లేదు చేసేయగలము ఫుట్ లేకుండా అయితే ఇలాగా చేసేయచ్చు అనమాట. కానీ ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కానీ వచ్చేస్తే మాత్రం ఏ ఫుట్స్తోని పని లేదు. ఇలా మనకు నచ్చిన డిజైన్స్ తక్కువ టైంలోనే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట మిషన్ మీద. మెయిన్ ఏంటంటే ఎడిషనల్ ఫుడ్స్ ఎక్కువ వాడడం వల్ల మిషన్ తాలూకా లైఫ్ కూడా కాస్త తగ్గుతుంది. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఎడిషనల్ ఫుడ్స్ వాడడం వల్ల మిషన్ తాలూకా పార్ట్స్ కొంచెం డిస్లొకేట్ అవ్వడం, మళ్ళీ వాటిని లూజ్ అయిపోతే మళ్ళీ టైట్ చేయించడం, మళ్ళీ సర్వీసింగ్కి తీసుకెళ్ళడం, ఇవన్నీ తలనొప్పులు అనమాట. మనకి జస్ట్ ఇలాంటి ఎంబ్రాయిడరీస్ నేర్చుకుంటే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. అది కూడా మనకి మిషన్తో వచ్చిన ఫుడ్సే చాలు. ఒకవేళ ఎడిషనల్ ఫుడ్స్ తీసుకోవాలన్నా బీడింగ్ ఫుట్స్ అలాగే గ్యాదరింగ్ ఫుట్ ఒకటి కాస్త యూజ్ఫుల్ అనమాట. అది కూడా అవసరం అయితే, లేకపోతే లేదు. ఇలా ఫ్లోరల్స్కి 2 కలర్స్ వాడుతున్నాను, రెడ్ అలాగే గోల్డెన్ కలర్. అక్కడక్కడ లీవ్స్ కూడా ఇలా గోల్డెన్ కలర్ యూస్ చేస్తున్నాను.
ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తొందరగానే వచ్చేస్తుంది ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇలా ఎంబ్రాయిడరీతోని స్టెయిన్స్ అనేవి కవర్ చేయొచ్చు అనమాట. అచ్చు రెడీమేడ్ లుక్ లాగే వచ్చింది. కిడ్స్ ఫ్రాక్స్ మీద అయితే ఇంకా బాగుంటాయి ఇలాంటి డిజైన్స్. నేను ఇక్కడ సింపుల్గా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీయే చూపించాను. కిడ్స్ ఫ్రాక్స్కి వచ్చేసరికి మంచి ఫిగర్స్ ఉంటాయి కదా, యానిమల్ ఫిగర్స్ అని, ఫ్రూట్స్ అని, వెజెస్ అని, అలాంటివి కూడా వేయచ్చు అనమాట. వాళ్ళ ఫ్రాక్స్ మీదకైతే ఇంకా బాగుంటాయి. మంచి రెడీమేడ్ లుక్ కూడా వస్తాయి కాటన్ ఫ్రాక్స్. నేను ఇక్కడ డైరెక్ట్గా ఎంబ్రాయిడరీ చేస్తానండి. స్టార్టింగ్ పెన్సిల్తోనైనా లేకపోతే ఏదైనా ఇంప్రెషన్స్ ఉంటాయి కదా స్టెన్సిల్స్, వాటితోనైనా ఇంప్రెషన్ తీసుకొని అప్పుడు ఎంబ్రాయిడరీ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని మెయిన్ ఏంటంటే లెటరింగ్ ఎంబ్రాయిడరీ చూద్దాము. ఎప్పుడైనా స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు నేనైతే ప్రిఫర్ చేసేది ఇదేనండి. లెటరింగ్స్ బాగా నేర్చుకోవాలి. లెటర్స్ వేయడం బాగా వచ్చేస్తే మాత్రం ఫిగర్స్ వేయడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట. హ్యాండ్ మూమెంట్ అప్పుడు బాగా వచ్చేస్తుంది కదా. వచ్చిన తర్వాత కాస్త కాంప్లికేటెడ్ ఫిగర్స్ ట్రై చేయొచ్చు. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని లెటర్స్ వేయడం అనేది ఈజీ అండి. ఎందుకంటే మనం లెటర్స్ ఏ యాంగిల్లో అయితే రాస్తామో పేపర్ మీద ఆ యాంగిల్లోనే హ్యాండ్ మూమెంట్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీలోని. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది కానీ వచ్చేస్తే మిగతావి కూడా తొందరగా వచ్చేస్తాయి. ఇది కూడా క్లాత్ థిక్గా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ అనేది బక్రం కానీ లేకపోతే పేపర్ కానీ ప్లేస్ చేయలేదు. ఫ్యాబ్రిక్ డైరెక్ట్గా ఫ్రేమ్కి ఇలా ఫిక్స్ చేస్తాను. వాల్ హ్యాంగింగ్స్ కింద కానీ, బ్యాక్ డ్రాప్స్ కింద కానీ, లేదా డోర్ కర్టన్స్ కింద కానీ బాగుంటాయి అన్నమాట ఇలాంటి ట్యాగ్స్. పెయింటింగ్ అయినా వేయచ్చు, ఎంబ్రాయిడరీ అని కాదు. నేను ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను అనమాట డిజైన్. కాస్త అలవాటు అయింది కాబట్టి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాగ పెన్సిల్ సాయంతో డ్రా చేసుకొని డిజైన్ అప్పుడు ఎంబ్రాయిడరీ చేయొచ్చు. ఇలా బేసిక్ సూయింగ్ మిషన్స్తోనే, నార్మల్ మిషన్స్తోనే ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు అనమాట మన వరకు.
సో ఇదనమాట ఇలా వస్తుంది లెటరింగ్ ఎంబ్రాయిడరీ ఫ్లోరల్స్తో పాటు డిజైన్స్ ఇలాగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ పెద్ద కష్టమేం కాదు ప్రాక్టీస్ చేస్తే. అవుట్ఫిట్స్కి వచ్చేసరికి ఫ్లోరల్స్ అనేవి కట్ వర్క్ లాగా చేయొచ్చు, లేదంటే కుందన్స్ అయినా అంటించవచ్చు, బాగుంటాయి. ఇలాగా ఆ మాత్రం ఫ్లోరల్స్ వేయడం వచ్చిన ఫ్లోరల్స్ కానీ ఇంకేమైనా మనకి నచ్చిన డిజైన్స్ వేయడం వచ్చినా ఇలా బార్డర్స్ జిగ్జాగ్ స్టిచ్తో హైలైట్ చేయడం వల్ల ఇంకా చాలా మంచి లుక్ వస్తుంది అనమాట. ఇంతకుముందు షేర్ చేశాను ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇలాగా పిల్లల ఫ్రాక్స్ మీద కానీ లేకపోతే మన ప్లెయిన్ బ్లౌజెస్ మీద కానీ శారీస్ మీద కానీ ట్రై చేయొచ్చు. ట్రై చేయగా వస్తాయి అనమాట ఇలాంటి డిజైన్స్. పెయింటింగ్ అవనియండి లేకపోతే ఎంబ్రాయిడరీ అవనియండి, పెద్ద కష్టమేం కాదు, కాకపోతే ప్రయత్నిస్తూ ఉండాలి. ఇప్పుడు పెయింటింగ్ మీద జిగ్జాగ్ ఎంబ్రాయిడరీ చూద్దామండి. జిగ్జాగ్ స్టిచ్చే యూస్ చేస్తాను అంతే, ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కాదు. నార్మల్ జిగ్జాగ్ స్టిచ్ ఎలా అయితే మనం చేస్తామో అదే అనమాట సెట్టింగ్స్ అనేవి. ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ యూస్ చేస్తున్నాను. జస్ట్ ఫ్లోరల్ బార్డర్స్కి అలాగే పెటల్స్కి జిగ్జాగ్ స్టిచ్ ఇచ్చేస్తున్నాను అంతే. ఇలా వస్తుందన్నమాట. నార్మల్ థ్రెడ్స్ అయినా యూస్ చేయొచ్చు, కాంట్రాస్ట్ కలర్స్ అని లేదంటే సెల్ఫ్ కలర్స్ అని. ఫినిష్ అయిన తర్వాత చాలా బాగుంటాయి. ఇన్నర్ పెటల్స్ కూడా అవుట్లైన్స్ ఇలాగే కంప్లీట్ చేస్తాను. దీనికి నార్మల్ జిగ్జాగ్ స్టిచ్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రేమ్ అయితే యూస్ చేయలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. చాలా బాగుందండి. ఇలాంటి ఎంబ్రాయిడరీస్ కానీ లేదా పెయింటింగ్స్ కానీ ప్రయత్నించేటప్పుడు ముందు కాటన్ ఫ్యాబ్రిక్స్ మీద ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేవి కాస్త స్టిఫ్గా ఉంటాయి కాబట్టి డిజైన్స్ వేయడం చాలా ఈజీ అనమాట. అంటే బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు లేడీస్ మాత్రం ఇది మంచి ఆప్షన్ అనమాట. ఇంట్లో కూర్చొని ఇలా బిజినెస్ చేసుకోవచ్చు. నేనైతే ఏం చేయట్లేదు, జస్ట్ ఐడియా మాత్రం ఇస్తున్నాను అనమాట. ఇది మంచి టైం పాస్ లేడీస్కి అయితే. జస్ట్ ఇలాగా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనుకోండి, పెయింటింగ్స్ అనుకోండి, ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు అనమాట. కాస్త ప్రాక్టీస్ చేయాలి. ముందు ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి. ఆల్ఫాబెట్స్ బాగా నేర్చుకోవడం వల్ల ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఈజీగా వచ్చేస్తుందండి, ఎవరికైనా వచ్చేస్తుంది. చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లోని, అవి చూస్తూ నేర్చుకోవచ్చు. నేనైనా అలాగేనండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, జస్ట్ అలా చూస్తూ చేసేదాన్ని ఇంట్రెస్ట్ మీద అనమాట, అలా వచ్చేసింది. ఇప్పుడు మిషన్స్కి జిగ్జాగ్ స్టిచెస్ వస్తున్నాయి కాబట్టి ఈ డొమెస్టిక్ మిషన్స్కి దాంతో కూడా మనం మంచి డిజైన్స్ ప్రయత్నించవచ్చు. మామూలుగా ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ రాకపోయినా పర్లేదు. సో ఇలాంటి వీడియోస్ అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్లోని. చూస్తూనే ఉండండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.